హాయ్ అండి, వెల్కమ్ టు స్వాతి సుగ్గుస్ రెసిపీస్. ఈరోజు నేను చికెన్ గ్రేవీ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎక్కువగా నేను మా ఇంట్లో చేసుకునే చికెన్ రెసిపీ అనమాట. టేస్ట్లో చాలా బాగుంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు. ముఖ్యంగా బ్యాచిలర్స్ సండే స్పెషల్గా ఏదైనా స్పెషల్ డిష్ చేసుకోవాలి అనుకుంటే సాదా బిర్యానీతో పాటు ఇలా చికెన్ గ్రేవీ రెసిపీని ట్రై చేయండి. బిర్యానీతో చాలా బాగుంటుంది. బిర్యానీతోటే కాదు, చపాతీతో అవనియండి, లేదు అంటే జీరా రైస్, పుల్కా దేనితోటైనా సూపర్గా ఉంటుంది. లేదంటే సింపుల్గా రైస్ వండేసి వేడిగా చారు పెట్టుకొని ఈ చికెన్ గ్రేవీ రెసిపీని ఎంజాయ్ చేయండి. 1/2 కిలో చికెన్ అయితే తెప్పించుకున్నాను. 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసాను. ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం వేసాను. అలానే 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని 1 టీ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకొని ఇవన్నిటిని చక్కగా చికెన్లో కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే చికెన్ టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసేయాలి. లేదు అంటే 15 మినిట్స్ పాటైనా పక్కన పెట్టుకోవాలి. చికెన్ గ్రేవీ టేస్టీగా థిక్గా రావాలంటే ఈ మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం అని ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేశాను. దీంట్లో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి 6 నుంచి 7 వరకు ఎండుమిరపకాయలు, అలానే ఒక 2 ఇంచుల వరకు అల్లం ముక్కలు, 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, 2 పెద్ద ఉల్లిపాయలని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసాను. ఒక గుప్పెడంతా జీడిపప్పు పలుకులు, అలానే చెక్క, లవంగ, యాలక, అనాసపు కొద్దిగా వేసేసాను. 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2 టీ స్పూన్ల వరకు వాటర్ మెలన్ సీడ్స్ ఇవన్నీ వేసుకొని చక్కగా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్నారంటే టమాటా ముక్కలు మగ్గుతాయి. ఇందులో ఇప్పుడు 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇవన్నీ ఉడకనివ్వాలండి. ఇందులో 1 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మూత పెట్టి చిన్న మంటలో కాసేపు మగ్గించుకుంటే వాటర్ అంతా ఆవిరైపోయి ఈ ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయి కదా. ఇప్పుడు స్టవ్ కట్టేసి చల్లారిన వరకు పక్కన పెట్టేసేయాలి. చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు స్టవ్ పైన వెడల్పాటి కడాయి పెట్టి 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని డైరెక్ట్గా వేసేయాలి. ఇంక ఇందులో మీరు కావాలంటే బిర్యానీ ఆకు, ఉల్లిపాయతో పోపు పెట్టుకోవచ్చు. నేనైతే ఇంకేమీ వేయలేదండి. ఇలా చికెన్ వేసేసాక చక్కగా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే చికెన్లో నుంచి నీరు ఊరుతాయండి. ఆ నీరుకే చికెన్ చక్కగా ఉడుకుతుందన్నమాట. మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఇలా చికెన్లో నుంచి వాటర్ అంతా ఊరింది కదా, ఈ వాటర్ అంతా ఆవిరైనంత వరకు మూత తీసేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా బయటికి తేలాక ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. మసాలా అంతా చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు నేను 1 టీ స్పూన్ వరకు చికెన్ మసాలా వేస్తున్నానండి. దీనికి బదులుగా మీరు గరం మసాలానైనా యాడ్ చేసుకోవచ్చు. అలానే రుచికి సరిపడా సాల్ట్ వేసాను. సాల్ట్ వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి. చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు కొద్దిగా వేసాను, అలానే మసాలాలో కూడా కొద్దిగా వేసాను కాబట్టి ఇందులో ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా మీరు అలానే విడిచిపెట్టేస్తే అడుగు పట్టేసే ఛాన్స్ ఉంటుంది. మసాలాలో ఆల్రెడీ మనం జీడిపప్పులు వేసాం కాబట్టి ఎక్కువ ఫ్రై చేసుకునే అవసరం లేదు. ఆల్రెడీ మనం మసాలాని ఫ్రై చేసి ఉడికించుకున్నాం కాబట్టి పచ్చివాసన ఏమీ ఉండదు. ఇందులో ఇప్పుడు నేను 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను. మీ గ్రేవీ థిక్నెస్కి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడకనిస్తే చికెన్ అంతా చక్కగా ఉడికిపోతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే ఆయిల్ అంతా ఈ విధంగా పైకి తేలుతుంది. చికెన్ రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కరివేపాకు, అలానే కొద్దిగా కొత్తిమీర తురుము వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి 2 మినిట్స్ మగ్గిస్తే సరిపోతుంది. ఈ ఫ్లేవర్ అంతా చికెన్కి యాడ్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, గ్రేవీ థిక్నెస్, కలరు అంతా కూడా చాలా చాలా చక్కగా కుదిరింది. ఇప్పుడు మీరు వండుకున్న బిర్యానీతోటైనా, చపాతీతోటైనా, వేడి రైస్లోకైనా ఈ చికెన్ గ్రేవీని సర్వ్ చేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి. పైన కార్నర్లో ఉండే ఐ బటన్లో నేను ప్రీవియస్గా చేసే రెసిపీస్ అన్నీ కూడా అందులో ఇచ్చుంటాను. తప్పకుండా చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఫైనల్గా నేనైతే కొద్దిగా కసూరి మేతిని ప్యాన్లో ఫ్రై చేసుకొని పొడిలా చేసుకుని ఇందులో యాడ్ చేసుకున్నాను. టేస్ట్, ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఫాలో అవ్వాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.